హాయ్! హలో! వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్‌విటి అమూల్య. మనం ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి గ్రూప్ 4 రిజల్ట్ అయితే రానే వచ్చేసింది. ఆల్రెడీ ముందే చెప్పాను కదా! అంటే నా ర్యాంక్ ప్రకారం అంటే స్టేట్ ర్యాంక్ ఇంకా డిస్ట్రిక్ట్ ర్యాంక్ ప్రకారం చూస్తే అయితే 1:2లో సెలెక్ట్ అవుతానని చెప్పాను. సెలెక్ట్ చేశారు కాబట్టి నేనైతే 1:3లో ఉన్నాను. బట్ 1:1లో ఉంటానా లేదా అనేది చూద్దాం వెరిఫికేషన్ తర్వాత. సో, సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ కంగ్రాచ్యులేషన్స్. సెలెక్ట్ అయిన వాళ్ళు మీ మార్క్స్ ఇంకా కమ్యూనిటీ పెట్టండి. అంటే సెలెక్ట్ కాని వాళ్ళు ఎన్ని మార్క్స్‌తో జాబ్ కోల్పోయారనేది మనకొక ఐడియా వస్తుంది. అంటే కాంపిటీషన్ ఏ లెవెల్‌లో ఉంది, ఇంకా నెక్స్ట్ ఎగ్జామ్స్‌కి ఎంత చదవచ్చు, మనం ఎన్ని మార్క్స్‌తో పోయినాం. సో, అటువంటి ఎస్టిమేషన్, ఎవాల్యుయేషన్ అనేది మనకి కొంచెం క్లియర్‌గా తెలిసే అవకాశం ఉంటుంది. సెలెక్ట్ కాని వాళ్ళు ఏమాత్రం డిప్రెషన్‌కి లోను కాకండి. ముందు ముందు చాలా ఎగ్జామ్స్ ఉన్నాయి. ప్రిపరేషన్‌ని అలాగే కంటిన్యూ చేయండి. ఏదో కొంచెం వచ్చే వరకు కష్టపడుతూనే ఉండండి. గ్రూప్ 4 రాలేదు. గ్రూప్ 1, 2, 3 ఎలా వస్తుంది అని మాత్రం డీలా పడకండి. ఎందుకంటే గ్రూప్ 4 సిలబస్ వేరు. గ్రూప్ 1, 3 వేరు. ఎందుకంటే ఇక్కడ నాన్ మ్యాథ్స్ వాళ్ళకి కొంచెం గ్రూప్ 4 కష్టం అనిపించొచ్చు. కానీ 2, 3 మాత్రం కొంచెం కష్టపడితే మీరు ఈజీగా క్లియర్ చేయగలరు. సో, చూసుకొని సిలబస్ ప్రకారం చదువుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఆల్ ది బెస్ట్ టు ఆల్ కాంపిటీటివ్ వారియర్స్. థాంక్ యూ.